వాడికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఏదైనా నేను హీరో అవ్వాలి ఆర్ యాక్టింగ్ చేయాలి అనే కోరిక. నా పేరు రాజు. మనకి ఈ ఊర్లో ఒక పేరుంది, ఆ పేరుకు ఒక వెయిట్. మా అబ్బాయిని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, ఈ సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అవడం నా అదృష్టం. మీరే డైరెక్షన్ కి దిగడానికి కారణం ఏంటండి? ఇంట్లో అందరూ అడిగారు, ఏంటి హూమ్ డూ యూ వాంట్ అంటే, లేదు అమ్మాయి ద రైట్ పర్సన్ టు షో మీ. తల్లి డైరెక్టర్ కావాలని కొడుకు అనుకుని, కొడుకు హీరో కావాలనుకుని తల్లి అనుకుని. కరెక్ట్, అవును. ప్రాపర్ యాప్ట్ మదర్స్ డే ఇంటర్వ్యూ. కంటెంట్ మీరు తీసుకున్నది రాయవలస. ఎక్కడ బోర్ కొట్టదు, వెళ్ళిపోతుంది. కుల పట్టింపులు, అనాదిగా వచ్చే ఆచారాలు ఎప్పటి నుంచో అలాగే కొనసాగుతున్నా. చిరంజీవి గారు వీళ్ళందరూ ఎలా అయితే మంచి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకున్నారు, ఈ మూవీ కూడా అంతే. ఐ కాంట్ సే డైరెక్ట్లీ, బట్ అట్ ది సేమ్ టైం నమ్మిన వాళ్ళే ఓ బ్యాక్ బెచ్చింగ్ ఇట్లా చేస్తారు. నాకు ఒకటి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు, మీరే డైరెక్టరు, మీరే ప్రొడ్యూసరు, మీ అబ్బాయి హీరో అంటే మాకు ఆ పాయింట్ ఎప్పుడు అర్థమయ్యేది కాదనమాట. అయితే ఏంటి, సో వాట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగానే ఒక స్పెషల్ పర్సన్ కిందే నేను మీకు చెప్పాలి. ఎందుకంటే యుఎస్లో చాలా కాలం ఐటీ రంగంలో ఉండి, తర్వాత ఒక మలుపులో ఆవిడ దర్శకురాలు అవడమే కాకుండా నిర్మాతగా తన కొడుకుని కార్తిక్ జయంత్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఆ గెస్ట్ పేరు రాధికా జయంతి, అండ్ ఆ సినిమా పేరు రాయవలస. అంటే ఇది చాలా ఒక విచిత్రమైన కాంబినేషన్. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా నేనున్న ఇలాంటి కాంబినేషను, ఇలాంటి మూమెంట్ చూడడం అన్నది నాకే మొదటిసారి. కాబట్టి ఆ గెస్ట్ రాధికా జయంతి గారిని అసలు ఆవిడ ట్రావెల్ ఏంటి, ఈ సినిమా తీయడం వరకు ఎలా వచ్చారు, ఆవిడ అభిరుచులు ఏంటి, ఆలోచనలు ఏంటి, అభిప్రాయాలు ఏంటి అన్నీ మీ తరఫున అడిగి నేను తెలుసుకుంటాను. మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమానికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. చాలా బాగున్నానమ్మా. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బికాస్ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటాం అన్నిటికీను. సో ఈరోజు నేను మీతో ఇలాగా మీట్ అయ్యి ఇంటర్వ్యూ అనేది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. నాకు కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎందుకంటే ఒక విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేశారు 50 సినిమాలు, అండ్ వాళ్ళ అబ్బాయి నరేష్ పెద్ద హీరో అయ్యాడు. అండ్ కలిదిండి జయ అని మా తోటి జర్నలిస్టు ఆవిడ కూడా డైరెక్టర్ 3-4 సినిమాలు చేశారు. కానీ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా, మీరే డైరెక్టర్గా రావడం, కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అన్నది దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ. యా, దట్స్ వాట్ మేము అదే అనుకుంటున్నాం. వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా ఇదే మొదటిసారేమో, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. రైట్, చూసాం మామూలుగా ఎక్కడైనా అసలు ఏమైనా ఉంటుందో, ఎవరైనా ఇద్దరు కలిపి లాంచ్ అవ్వడము, అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్గా, ఐ మీన్ ముగ్గురు చూసాం, కానీ మాకు కూడా ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఐ హోప్ దిస్ ఇస్ ది ఫస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మీ పేరు రాయాలి. థ్యాంక్ యూ, ఐ హోప్ సో. అంటే ఇట్స్ మూమెంట్ అండి, ఇట్స్ మూమెంట్ టు చెరిష్ రియల్లీ. అంటే మీరు అసలు అమెరికాలో ఉండి ఈ సినిమా పట్ల ప్యాషన్ అన్నది అసలు ఎలా వచ్చింది మీకు? ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదో ఒక స్టార్టప్ కంపెనీలు పెడతారు, లేకపోతే ఆ ఏరియాలో మీరు ఎక్స్టెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ సో మెయిన్ అయితే చిన్నప్పటి నుంచి స్టోరీస్ ఏదైనా చెప్పాలి అంటే, నాకు ఒక మీడియాలో ఏదో ఒకటి ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. మా ఫాదర్ ఏంటంటే ఆర్ట్ సైడ్ కానీ కల్చరల్ సైడ్ కానీ ఎప్పుడూ నన్ను యాక్టివ్గా ఉంచుతూ ఉండేవారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ యూనో వి డోంట్ ఈవెన్, అంటే మనకి ఇక్కడ థింగ్స్ విల్ చేంజ్. అండ్ అఫ్ కోర్స్ నిజంగానే పర్సీవ్ ఆ పాయింట్లో నిజంగానే ఎప్పుడూ చేయలేదు. చేసుంటే మా హస్బెండ్ ఎలాగా ఉండేదో తెలీదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో కూడా మ్యారేజ్ అయిన ఉండేవారు అనమాట అప్పుడు. అంటే తను డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బ్రదర్ వాళ్ళు గ్రూప్ అనమాట. సో అలా కూడా నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంటర్నల్గా ఉండేది సరే, బట్ ఐ నెవర్
థాట్ ఆఫ్ పర్సూయింగ్ ఆర్ ఎనీథింగ్. ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం కానీ, తర్వాత ఐటీలో జాబ్, .net నాదంతా కూడా డెవలప్మెంట్ సైడ్. ఇంకా యుఎస్ వెళ్ళి ఇక్కడ మాస్టర్స్ చేశాను, తర్వాత యుఎస్ వెళ్ళి కూడా మాస్టర్స్ చేశాను. అయిన తర్వాత మా అబ్బాయిని యుఎస్ తీసుకుని వెళ్ళాం. అంటే ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళడం నేను ఒక్కదాన్నే. తర్వాత మా హస్బెండ్ ఏంటంటే టూ అండ్ ఫోర్ ట్రావెల్, తన బిజినెస్ అంతా ఇక్కడే అనమాట. సో మా అబ్బాయిని అక్కడ చదివిస్తున్నప్పుడు మా అబ్బాయికి ఏంటంటే వాడికి టాలెంట్ ఎలా అంటే, ఇప్పుడు వాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్ వైపు ఎలాగా, ఒక సంగీతం ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం ఇంకా నేర్చుకోకుండానే నేను ఒక పాట పాడినప్పుడు చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. వాడికి నేను నేర్పిస్తున్నప్పుడు, ఒక పాట ఏదైనా నేర్పించినప్పుడు ఆ గమకాల దగ్గర. సో ఐ థాట్ ఓకే హీ హ్యాస్ సమ్ టాలెంట్ అని చెప్పేసి హేమచంద్ర గారు వాళ్ళ మదర్ దగ్గర, శశికళ వేదాల గారి దగ్గర అబ్బాయిని జాయిన్ చేశాను. ఫస్ట్ ఆన్లైన్ అనమాట, వెళ్ళిన కొత్తలోనే నేర్చుకున్నాడు కర్ణాటక సంగీతం. తర్వాత అక్కడే మళ్ళీ నేను వర్జీనియాలో ఉంటాను, అక్కడే నోట్స్ అండ్ బీట్స్ అని చెప్పి అక్కడ సంగీతం నేర్చుకున్నాడు. అయితే ఈ ప్రాసెస్లో వాడికి ఏంటంటే అక్కడ డిఫరెంట్ అసోసియేషన్స్లో పాడడము, హీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ సింగర్ బిసైడ్స్ హిజ్ ఎడ్యుకేషన్. హిజ్ ఏ వెల్ నోట్, అంటే మంచిగా పాడతాడు సింగింగ్ దాంట్లో. వాడికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఏదైనా నేను హీరో అవ్వాలి ఆర్ యాక్టింగ్ చేయాలి అనే కోరిక ఉంది. అదొక్కటి మేము మిస్ అయ్యాం కానీ, బట్ ఈవెన్చువల్లీ ఐ కేమ్ టు నో దట్ హీస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అనమాట. ఎప్పుడు స్టోరీస్ చెప్తూ ఉండేవాడు, నేను కూడా వాడితో పాటు ట్రావెల్ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఓకే స్టోరీస్ అంటే ఇలాగని. సో వాడు వెళ్ళినప్పుడల్లా నేను సాంగ్స్ షూట్ చేయడము, వాడికి మా అబ్బాయికి ఏదైనా ఓకే ఒక కవర్ సాంగ్ చేయాలమ్మా, ఇట్లా చేయాలి అంటే ఓకే ఏం చేయాలి అని అప్పుడే నికాన్ కెమెరా కొనుక్కుని అట్లా ఇలా ఏంటంటే ఒక స్టాండ్ కొనుక్కుని ఇట్లా స్టాటిక్ షాట్స్ అనమాట. సో అలా సాంగ్స్ తీయడం, నేను తీయడము, మా అబ్బాయి దాన్ని ఎడిట్ చేయడము. సో ఇలా స్టార్ట్ అయింది. ఈవెన్చువల్లీ సాంగ్స్ అయింది, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్. మా అబ్బాయి లిరిక్స్ రాస్తాడు పాటలకి. సో ఇట్స్ అనదర్ టాలెంట్. ఎడిటింగ్ చేస్తాడు, ఇట్స్ అనదర్ టాలెంట్ అనమాట. కోవిడ్ టైంలో ఈసారమ్మా మనం ఏదైనా చెయ్యాలమ్మా అంటే సరే అని ఒక స్టోరీ పట్టుకుని వచ్చాడు. దానికి ఐ మీన్ మాయా. అప్పుడు ఏంటంటే నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ అయితే మా అబ్బాయి వాళ్ళు వీళ్ళందరూ, బికాజ్ నో బడీ ఎక్స్పెక్టెడ్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందని కానీ, లేకపోతే నేను అందులో ఉంటానని కానీ ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఆబ్వియస్లీ రొటీన్ లైఫ్లో వెళ్తాము. అంటే నార్మల్ గా యుఎస్ లో ఉన్న వాళ్ళలో ఇప్పుడు చాలా మంది దే ఆర్ కమింగ్ టు ఇండియా. ఇప్పుడు మన శాకిర్ కమ్ములు గానీ మెన్, ఇట్స్ ఏ కామన్ థింగ్ ఈ మధ్య రోజుల్లో. చాలా మంది అమెరికన్ వస్తున్నారు, డైరెక్షన్ లేకపోతే ప్రొడక్షన్, యాక్టింగ్. ఇప్పుడు వెన్నెల కిషోర్, అలాగే రవివర్మ గారు. బట్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. డైరెక్టర్ గా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఇది దీనిలో మీకు లేదా ఇనిషియల్ డేస్ లో వెన్ యూ థాట్ ఆఫ్ దిస్, వెన్ యూ కాంటెంప్లేటెడ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సన్ యాజ్ ఎ హీరో, వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ అండి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో అది ఇందాక కంప్లీట్ దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ డైరెక్షన్. సో అక్కడ కోర్స్ కూడా చేశాను యూఎస్లో, ఒక మంచి సర్టిఫికేషన్ తెచ్చుకున్నాను డైరెక్షన్. బట్ ఇట్ వాజ్ యూస్ఫుల్ ఫర్ టెక్నికల్ ఓన్లీ. నాకు ఓన్లీ ఏంటంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఐ మీన్ నా మైండ్లో రన్ అవుతుంది షార్ట్స్ ఇవన్నీ కూడా అని చెప్పి అప్పుడు మా అబ్బాయిని ఇంకా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ అండర్వెంట్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ టైం వర్కింగ్, అక్కడ జాబ్ లేనిదే అసలు అవ్వదు, ఇక్కడ అవ్వదు. ఇంకా సో స్టోరీస్, వీఆర్ లుకింగ్ స్టోరీస్ అనమాట. మా హస్బెండ్ ఏంటంటే హీఈస్ ఆల్సో వెరీ మచ్ ప్యాషనేట్, బట్ హీ నెవర్ థాట్ ఓకే మనం ఒక సినిమా తీస్తాము అని తను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లైన్లోనే వెళ్తాము, అక్కడ కంప్లీట్ చేస్తాడు, అక్కడక్కడ ఏదైనా చేస్తాడు అనే దాంట్లో అనుకున్నారనమాట. కానీ వెన్ వీ ఇన్ఫార్మ్ ఓకే లేదు ఒక మూవీ చేయాలి అన్నప్పుడు ఇట్ వాజ్ ఇంట్లో ఫ్యామిలీ చాలా హ్యూజ్ డిస్కషన్. మా పేరెంట్స్ అయితే ఏంటి, మా బ్రదర్, వీళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ యాజ్ అ లేడీ. ఓకే లెట్ హిమ్ పర్స్యూ, బట్ అట్ ది సేమ్ టైం నువ్వు ఇద్దరు ఎలా చేస్తారు ఇదంతాను, అక్కడ ఉండి యూఎస్లో ఎలా ఉండి అని. బట్ యా దెర్ వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ అండర్వెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. కానీ ఒక కొడుక్కి
ఎలా అయినా కూడా వాడి కోరిక తీర్చాలి అనే పాయింట్ పట్టుదలగా ఈరోజు మదర్స్ డే కాబట్టి వాడు నాకు ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఎమోషనల్ ఏంటంటే లైఫ్ ఒక్క అబ్బాయి ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాడు, మంచిగా చదువుతున్నాడు, బాగా పాడుతున్నాడు అని నేను టాలెంట్ ఉన్నప్పుడు అది మా అబ్బాయి అయినా అవ్వచ్చు ఎవరైనా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే కదా. కరెక్ట్. సో ఎలా అయినా చేయాలి, వాడికి ఒక మాట ఇచ్చాను చేస్తాను అని చెప్పేసి ఎలా అయినా చేయాలి అని దట్స్ వేర్ వి ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అనమాట. ఈ ప్రాసెస్లో ఛాలెంజెస్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ టైం మాయా చేసినప్పుడు మారుతి గారితో మాట్లాడాను, అంటే ప్రమోషన్కి హెల్ప్ చేయమని శ్రేయా శ్రీనివాస్ గారు పరిచయం చేస్తే మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ అమ్మా. కరెక్ట్. అంటే అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈవెంచువల్లీ చాలా అర్థమైందనమాట. ఈ సినిమా తీయక ముందు సినిమా తీసినంత ఎక్స్పీరియన్స్ డబ్బులు కానీ, సినిమా తీసినంత ఎక్స్పీరియన్స్ కానీ, దగ్గర వాళ్ళే దూరం అవ్వడం కానీ, నమ్మిన వాళ్ళు మోసం, ఐ కాంట్ సే డైరెక్ట్లీ బట్ అట్ ది సేమ్ టైం నమ్మిన వాళ్ళే ఓ బ్యాక్ బెచ్చింగ్ ఇట్లా చేస్తారు. అండ్ మా అబ్బాయి వయసు 19, ఇంకా 19-20 ఏజ్లో, ఆ చిన్న వయసులో సెన్సిటివ్గా ఉంటుంది మైండ్ ఇంకా. సో అది తట్టుకుని వాడేజ్ పిల్లలు కూడా విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, ఇందులోకి వచ్చి రాగానే ఒక జెలస్ దాంట్లోకి వెళ్ళిపోవడము, మారిపోవడము, అసలు నాకు అర్థమే కాలేదనమాట. ఇట్స్ మాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయింది ఈ జర్నీలో. దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి హర్షవర్ధన్ గారు ఒక మాట ఉంటుంది, ఓకే ఎలా డెవలప్ ఎలా చేసామన్నది కాదు, పడి ఎలా లేచాము అన్నది ఇంపార్టెంట్ అనేది ఒక మాకు బాగా మోటివేట్ చేస్తుంది. అదే కరెక్ట్ అన్న ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడినా లేచి పడిన. సో మేము ఈ ప్రాసెస్లో యుఎస్లో కూడా ఒక మూవీ అనుకున్నాం అనమాట. అది మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. కానీ అక్కడే మాకు బ్యాక్ ఎలా అయిందంటే, పీపుల్ వర్ నాట్ సపోర్టివ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అంటే హాలీవుడ్ నుంచి తెప్పించాం ఎవ్రీథింగ్, పీపుల్ వర్ నాట్ సపోర్టివ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కూడా చేశాను కాబట్టి ఫస్ట్ టైము ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అక్కడ చేయడానికి ఇక్కడ చేయడానికి. అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎవ్రీవన్, అంటే ఇక్కడ ఫుల్ టైం మనం ఇక్కడ ఉంటారు, కానీ అక్కడ మ్యాండేటరీగా ఏదో ఒక జాబ్ అయితే చేయాలి ఎవరైనా, జాబ్ ఆర్ బిజినెస్ వాట్ ఎవర్. అండ్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ చేస్తూనే ఉండాలి. ది కాంట్ కమ్అట్ కంప్లీట్గా వచ్చి వాళ్ళు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ చాలామంది చేస్తాము ఏదో అనుకుంటారు, కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి ఏంటంటే లాట్ ఆఫ్ బడ్జెట్స్ అక్కడ డాలర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న కెమెరా మనం తెప్పించుకోవాలన్నా ఇన్సూరెన్స్లు ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు యాక్టర్స్ కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంటే మనం అనుకున్న క్వాలిటీ కానీ ఇది కానీ వస్తుంది. కానీ ఏమాత్రం సరిగ్గా వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనా మనకి అనుకున్న స్కేల్ అనుకున్నట్టుగా తీయలేము మేము అనుకున్న సబ్జెక్ట్. సో అందుకని అది పాజ్ చేయవలసి వచ్చింది. అండ్ అగైన్ ఇట్స్ ఎ లాస్ కదా ఫైనాన్షియల్గా, వేస్టేజ్ కదా. సో మళ్ళీ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ అప్, అంటే మనకి అమౌంట్స్ ఇమీడియట్గా ఒకే అమౌంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం అనేది అది ఇట్స్ నాట్ రైట్ థింగ్ పాపం తనైనా కూడా. అండ్ నేను అక్కడ ఓన్లీ సింగిల్ దాంట్లో ఎంతకన్నా ఇది చేశాను. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఓకే చేస్తాం అని. ఎన్నాళ్ళు పెట్టిందండి మీకు ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఒక 5-6 years నుంచి చేద్దామనే ఆలోచన ఉండింది. ఆ జర్నీ అయితే మాత్రం లాట్ ఆఫ్ హికప్స్. అండ్ మాయా అయిన తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ఇండియా నుంచి, అక్కడ యుఎస్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవ్రీవన్, సపోజ్ ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా ఏదైనా చేసినా కూడా మేనేజర్స్ అని కానీ ఇది కానీ అప్రోచ్ అవుతుంటారు. మాకు తెలియక ఏంటంటే ఓకే నిజంగా వాళ్ళు సినిమాలో ఉంటారు ఇది అనే పాయింట్లో నమ్ముతాం. మేబీ దే ఆర్ గుడ్, బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనమాట, కొంచెం అర్థమవుతుంది. సో లేదు మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే కూడా అంటే పూర్తిగా అవగాహన లేకుండా ఉంటుంది. ఇట్స్ ప్రొడ్యూసర్. సో మనకి ఒకళ్ళ మాట నమ్మి పాపం నేను చెప్పడం వల్ల మా హస్బెండ్ మా తమ్ముడు మేము అందరం ఇక్కడికి వచ్చి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి
లేదు నేను ఓటీటీకి చేయిస్తాను అని వాళ్ళు చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఓకే, ఐ డోంట్ మెన్షన్ ఎనీ ఆఫ్ ద నేమ్స్, వాళ్ళకి మళ్ళీ కొన్ని ల్యాక్స్ ఇచ్చి కథ అంతా మేమే రాసుకున్నాం మళ్ళీను. ఒక చిన్న పాయింట్ ఒకటే, బట్ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ ఏదైనా కూడా బాగా ఇన్వాల్వ్ అవుతాం. నేను కార్తీక్ మాత్రం మరి లేకపోతే ఎలా మీ ప్రాజెక్ట్ మీ కథ బాగా ఇన్వాల్వ్ డెవలప్ చేసుకుంటాం కానీ, బట్ ఓటీటీకి అది మేము చేస్తాము, గ్యారంటీ ప్రాజెక్ట్ ఇది అనే పాయింట్లో ముందరే డబ్బులు ఇచ్చి, ఓకే, ఇక్కడ ఆఫీస్ తీసి ఈ ప్రాసెస్లో ఏంటంటే వేరే వాళ్ళు పరిచయం అవడం, వాళ్ళు మమ్మల్ని అయ్యో మేము ఇక్కడ చాలా ఇదిగా ఉన్నాము, మేము సగం తీసి మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి ముందుకు రావడం. అయ్యో పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, పోనీ మనకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళ సినిమా ఆగింది మనకేదైనా హెల్ప్ అవుతుంది అనుకుని డబ్బులు పెట్టడం. మళ్ళీ అది చూస్తే అది కూడా ఒక ఇట్స్ చీటింగ్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు ఇంకా. సో అక్కడ పని జరిగేది ఏముండదు. మేము ఊహించుకున్న క్వాలిటీస్ డిఫరెంట్గా అక్కడ ఏమీ అవ్వదు. అక్కడ తిరిగి డబ్బులు ఇవ్వమంటూ ఉండేవారు, తినేమో సరేలే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా, తినేమో ఇక్కడ అమౌంట్స్ స్పెండ్ చేస్తూ ఉండేవన్నమాట. కానీ వన్ డే హీ రియలైజ్డ్, గోపి మా హస్బెండ్ అనమాట, రియలైజ్ నో ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్, లెట్స్ పాజ్ హియర్ అని చెప్పేసి ఆ ఆఫీస్ని జస్ట్ ఒక ఐ థింక్ 1 or 2 months, ఐ డోంట్, బికాస్ స్టోరీ దగ్గర నుంచి నథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ప్రోగ్రెషన్ ఏం కనిపించలేదు అనమాట. ఇంత జర్నీ ఇవన్నీ అది అయిన తర్వాత ఫైనల్లీ మాకు ఈ కథ రాఖీ గారు చెప్పారు. అప్పుడు కూడా మేము ఏంటంటే ఓకే మేము యూఎస్లో అది సబ్జెక్ట్ అయిందో చూద్దాము అని అనుకున్నాం కానీ, బట్ కథ మీద మాత్రం మాకు అలా మైండ్ ఉండేదన్నమాట, ఎలా అయినా చెయ్యాలి అని. సో కార్తీక్ని అనుకున్నప్పుడు అతను కూడా లేదు, కార్తీక్ ఇది రైట్ పర్సన్ అని చెప్పి అనుకున్నప్పుడు మా హస్బెండ్ కూడా కథ విని లేదు బాగుంది కథ, ఒక లాంచ్కి ఇప్పుడేంటి ఆబ్వియస్లీ సినిమా అంటేనే ఆర్ట్ ఫామ్లో అన్నీ మనం చూపించాలి, ఒక యాక్టర్గా చూపించాలి, ఒక డైరెక్టర్గా నేను ఇది అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ కథలో కావాల్సిన ఎలిమెంట్, ఒక యాక్టర్కి కావాల్సిన ఎలిమెంట్స్, కథ బాగుంటుంది, వెళ్ళిపోతుంది, జస్ట్ అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అన్నమాట. మనం తీసాం కదా ఇప్పుడు 2 hours కరెక్ట్గా లెంత్, అయిపోయిందా ఓకే గుడ్ డీసెంట్ ఫిల్మ్ అన్నట్టుగా ఉంటుంది. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఇట్ వాజ్ అక్కడి నుంచి పాజిటివ్గా వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే అంత పాజిటివ్గా ఉంది. ఎప్పుడమ్మా రిలీజ్ అంటే ఇంకా మేబీ షూటింగ్ అంత సింగిల్ స్కెడ్యూల్లో చేశాను. ఇదంతా యుఎస్ నుంచే ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకుని ఒక పక్క జాబ్ చేస్తూ, ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే మా అబ్బాయి ఏంటంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇండియా వెళ్ళిపోతాను అని. ఇండియా వెళ్ళడం ఏంటి కార్తీక్, ఇండియా నుంచి అందరూ అమెరికా వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇండియా వెళ్ళడం ఏంటి, లేదు ఐ వాంట్ టు పర్సీవ్ యాక్టింగ్ అండ్ వీ థాట్ ఓకే. ఇంకా నేను మ్యాక్సిమం ఇంకా మా హస్బెండ్ అంటే ఫుల్ సపోర్ట్ అనమాట, ఓకేలే దిస్ ఇస్ ద ఏజ్ వీ నీడ్ టు పర్సీవ్, ఓకే నువ్వు జాబ్ తెచ్చుకుని తర్వాత అవన్నీ పర్సీవ్ అంటే వచ్చేస్తుంది, ఏజ్ వచ్చేస్తుంది 26, 27 వచ్చేస్తాయి, అప్పుడు ఇంకా 3-4 years పడుతుంది. సో అలా కాదు, ఓకే లెట్స్ సీ దిస్ ఇస్ ద రైట్ ఎట్ 22, ఎందుకంటే ఆల్రెడీ మరి జర్నీ కొంచెం అయింది కదా, మరి మైండ్ ఇంకా దాని మీద ఉంటుంది. ఏజ్ గా 22 అవ్వచ్చు కానీ బట్ ఇందులో జర్నీ ఆల్మోస్ట్ జర్నీ కరెక్ట్, ఎందుకంటే వాడి ప్యాషన్ వాడి ఇంట్రెస్ట్, ఎలా అయినా యాక్ట్ చేయాలి, ఎలా అయినా చేయాలి అని అంత ఇంట్రెస్ట్తో నేను వాడి డ్రీమ్ నా డ్రీమ్గా ఎప్పుడు మార్చుకున్నానో నాకు తెలియకుండా నేను డైరెక్షన్లోకి అది అసలు చాలా విచిత్రమైన మలుపు ఏంటంటే మీరే డైరెక్టర్గా, మీరే ఎందుకు డైరెక్టర్గా ఇప్పుడు ఓకే సన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు, సంబడి యూ కెన్ హైర్ సమ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ లేకపోతే రెగ్యులర్ డైరెక్టర్, అలాంటి వాళ్ళని చూసుకోకుండా మీరే డైరెక్షన్కి దిగడానికి కారణం ఏంటంటే? లేదు, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మా అబ్బాయి వేరే డైరెక్షన్లో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాడు ముందు, అది కూడా మేము రేసన్ ప్రొడక్షన్స్ అనే సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత డెబ్యూటెంట్స్కి కానీ అందరికీ ఇది ఇద్దాం, అన్నీ చేద్దాము, నోటెడ్ డెబ్యూటెంట్ అన్ని అవకాశాలు ఏది ఉంటే కూడా అన్నీ చేద్దామని వీ హ్యావ్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు మా అబ్బాయి. తర్వాత ఒక వేరే డైరెక్టర్తో కూడా ఒక వెబ్ సిరీస్ చేశాడు నీతో జతగా అని చెప్పేసి. కానీ అది అయిన తర్వాత ఈ జర్నీ ఉంది చూసారా, ఎవరినైనా ఎందుకంటే చాలామంది ఈ ప్రాసెస్లో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతమంది వాళ్ళ సినిమాలు కరెక్ట్ అవ్వకపోవడము, ఒక పెద్ద డైరెక్టర్ ఓకే మాకు చెప్పారనమాట, మీరు పెట్టండి ఈ అమౌంట్ పెట్టండి, నేను పోనీ ఆయన తీసినా బాగుండేది కానీ వాళ్ళ టీం వాళ్ళు అని అన్నారనమాట.
సో ఇంకా మాకంత లగ్జరీ లేదు బేసిక్గా అంతా. ఓకే, వాళ్ళు అన్న అమౌంట్కి తీస్తారా లేదా అవన్నీ మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఆలోచించుకొని వై డోంట్, ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది మా అండ్ వీఆర్ బోత్ కంఫర్టబుల్ ఏంటంటే డిస్కస్ చేసుకుంటాము. మా అబ్బాయి కూడా ఏంటంటే డిస్కస్ చేసుకుని వెళ్ళేది ఫస్ట్, అది అంత కంఫర్టబుల్గా ఉండాలి. నేను అడిగాను కార్తీక్ ఎవరు కావాలి అని, అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ నాకే చెప్పారు. ఏంటి మనం చేద్దామంటే లేదు మా అమ్మాయి చేయాలి అని కార్తీక్ కూడా. ఇంట్లో అందరూ అడిగారు ఏంటి మీ హూమ్ డూ యూ వాంట్ అంటే, లేదు అమ్మాయి ద రైట్ పర్సన్ టు షో మీ, షీ నోస్ ఎలాగా చేయాలి. ఎందుకంటే అప్పటికి నేను మాయా అనేది బయట వాళ్ళతోనే చేశాను, మా అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళతోనే. అండ్ దానికి మంచి అప్లాడ్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, దానికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. యుఎస్లో అయితే మంచిగా వెళ్ళింది. కాకపోతే అది ఇండిపెండెంట్ ఫిల్మ్. నాకు అప్పుడేం అవగాహన ఉండదు కదా, కొంచెం తెలుసుంటే ఇంకొంచెం లెంత్ ఇంక్రీజ్ చేసి ఉండేదాన్ని. ఇక్కడ కూడా అమెజాన్ ప్రైమ్లో వచ్చి ఉండేది, బట్ అక్కడ అమెజాన్ ప్రైమ్లో ఉంది. అందరికీ కూడా మంచి పేరు వచ్చింది దాంతో. యా, సో ఇంకా ఆ టాలెంట్ వెన్ ఐ ఆల్సో వాంటెడ్ టు పర్సూ, యా లెట్స్ గో ఎడ్ అని మేమిద్దరం ఉండవల్ల మా హస్బెండ్ కూడా డెఫినెట్లీ ఇందాక మెజారిటీ ఎక్కువైంది అనమాట. బట్ హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ సపోర్టివ్. తను ఇది నిజంగా రైట్లీ ఇది మదర్స్ డే ఇంటర్వ్యూ అండి. తల్లి డైరెక్టర్ కావాలని కొడుకు అనుకుని, కొడుకు హీరో కావాలనుకుని తల్లి అనుకుని, కరెక్ట్, ప్రాపర్ యాప్ట్ మదర్స్ డే ఇంటర్వ్యూ. I didn't think in that angle, but yeah, that's a very good. I really, now I wish you happy Mother's Day. Thank you so much, Andy. So ఈ ప్రాసెస్ ఇలా అన్నమాట. మా కళ, వాడి కళ, నేను కూడా. నాకు అప్పుడు ఇంకా ఆబ్వియస్లీ మనకి సినిమా ఒక్కసారి ఆ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేయాలనే దాని మీదే ఉంటుంది. ఏమండి ఇవాళ రేపు సినిమా చేయడం ఎంతండి, విమెన్ are advancing into every area of science and technology, cinema, you name, politics, anything. ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళి ఎక్స్ట్రా 6 నెలలు ఉండిపోయి కిందకు వచ్చింది. ఇంకా అంతకన్నా గ్రేట్ ఏముందండి. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైం ఆపరేషన్ సింధూర్ ఇది కూడా అయింది మనకి. ఇట్ వాస్ అంటే యా, ఉమెన్ ఆర్ డెఫినెట్లీ కమింగ్ ఇన్ ఎవ్రీ సెగ్మెంట్. సినిమాటోగ్రాఫర్ కింద వస్తున్నారు, ఎవ్రీ వన్ అంతా చాలా అడ్వాన్స్ ఉంది. అండ్ వెన్ మా అబ్బాయి కూడా హీ బిలీవ్డ్ ఇన్ మీ ఆఫ్ కోర్స్, అండ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. మీరు ఇందాక చెప్పిన పాయింట్ మంచి పాయింట్ ఏంటంటే, ఏదున్నా మదర్ అండ్ సన్ కూర్చుని డిస్కస్ చేసుకుని, సరే రేపు రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుంది, అది ఎవరికి దాని మీద కమెంట్ ఉండదు. పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, బట్ అట్లీస్ట్ ఫర్ ది డిస్కషన్ సేక్ మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఉండే ఆ ఫుల్ఫిల్మెంట్ తక్కువతో ఉండకపోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైమ్ మేము ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్పేస్ కూడా మనకి కావాలి. ఎలా అంటే ఈ జర్నీ స్టార్ట్ అయింది గుడ్, కానీ నెక్స్ట్ మా అబ్బాయి కూడా వేరే డైరెక్టర్స్తో వర్క్ చేయాలి, నేను డిఫరెంట్ యాక్టర్స్తో వర్క్ చేయాలి అనే. మీరు శ్రీకారం చుట్టి నేను వదిలినట్టు వదిలితే మీరు యా, మా అబ్బాయిని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది నేనే అవడం నా అదృష్టం. యా, ఎందుకంటే చాలా అసలు మీరు అన్నట్టు మేబీ ఫస్ట్ అయితే ఇట్స్ వెరీ రేర్ ఆపర్చునిటీ ఎనీవన్ కెన్ గెట్. అండ్ మా హస్బెండ్ కూడా అదే ఫీల్ అవ్వడం నాకు చాలా హ్యాపీ, బికాస్ తను కూడా అదే అంటారు, చాలా రేర్ ఆపర్చునిటీ నాకు మా అబ్బాయికి ఇలా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అబ్బాయి పిల్లలు బాగుండాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి. ఒక్కొక్కరు బిజినెస్లు చేస్తారు, ఒక్కొక్కరు చదువుకి అవన్నీ అయినా ఇదొక డిఫరెంట్, ఇదొక లెట్స్ సీ. యూఆర్ ఆన్ ది రైట్ పాత్ అండి, యూఆర్ ఆన్ ది రైట్ పాత్. మాకు మొదట్లో అయితే నాకు ఒకటి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు, మీరే డైరెక్టరు, మీరే ప్రొడ్యూసరు, మీ అబ్బాయి హీరో అంటే మాకు ఆ పాయింట్ ఎప్పుడూ అర్థమయ్యేది కాదనమాట. అయితే ఏంటి సో వాట్ ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ అయినా, ఇప్పుడు వేరే వాళ్ళ అబ్బాయి అయినా, అబ్బాయి నాకు డెబ్యూటెంటే కావాలి ఎవరైనా ఈ సినిమాకి, ప్రొడ్యూసర్ అయినా వేరే వాళ్ళు ఇది కావాలి. డబ్బులు ఎవరిదైనా డబ్బులే కదా, అంతే కదండి. హస్బెండ్ అయినా నాదైనా, ఇన్ఫాక్ట్ ఎవరిదైనా డబ్బులే కదా.
సో నాకు నేను ఎప్పుడు నార్మల్ గా థింక్ చేస్తూ ఉండదు అనమాట. ఓకే, అంటే న్యాచురల్ గా ఉన్నారు Natural, బట్ సమ్ పీపుల్ మే ఫైండ్ ఇట్ వియర్డ్ వియర్డ్, అండ్ స్ట్రేంజ్. ఎగ్జాక్ట్లీ, ఆవిడే డైరెక్ట్ అంట, కొడుకు హీరో, వాళ్ళే ప్రొడ్యూసర్లు, ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్ అని. కానీ ఈ జర్నీ నిజంగానే ఎవరికి ఇంత జర్నీ అయింది, మేము ఇలాగ వచ్చాము అనే పాయింట్ ఇలా మీ ద్వారా ఎవరికైనా తెలియాలి తప్పించి. ఇట్స్ ఎ గుడ్ కంటెంట్ అండి ఎవ్రీబడి. మధ్యలో మీరు మారుతి గారు ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఆయన చాలా అని చెప్పారు చక్కగా కదా. చెప్పారు. అవును, తర్వాత ఆయన గైడెన్స్ ఏం ఫాలో లేదా మీరు? లేదు ఆయన అంటే ఇంక తర్వాత అడగలేదు, టు బి ఫ్రాంక్. మీట్ అయ్యాము, ఆయన కూడా మూవీ డైరెక్షన్ వస్తున్నారు చూసుకోండి రాధిక గారు, బికాజ్ ఆయన అయితే చెప్పడం అయితే చెప్పారు. కానీ ఇంకెంత ప్యాషన్ అంటే ఇంకా అన్స్టాపబుల్, ఇంకా అంత ఎలా అయినా చెయ్యాలి అని. పాప మారుతి గారు అయితే ఎవ్రీ టైం సపోర్టివ్ గానే మాట్లాడతారు. కానీ నేను ఇంకా ఇందులో సలహాలు అవన్నీ అంతవరకు పాపం ఆయన ఇబ్బంది పట్టు, ఎందుకంటే ఆయన డిఫరెంట్ డైరెక్షన్ మళ్ళీ. ఇప్పుడు ఇదంతా చెప్పాను అనుకోండి, ఇదే నేనున్న టెన్షన్ లో నాకు ఇవన్నీ ఎందుకు. అదేలేండి. అంటే నేను ఇంకొకటి అడగాలండి మిమ్మల్ని. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ మీరు తీసుకున్నది రాయి వలస, విలేజ్ బ్యాక్ డ్రాప్ గట్ట మన ఫీల్ అని ఒక వీడియో చూపించారు కదా, అదంతా అంటే ఈ రోజున సినిమా, తెలుగు సినిమా కూడా బాగా మారిపోయింది. అవును, ఎలాగా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది, జెన్జీ కిడ్స్, ఎవ్రీ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్, రైట్? అండ్ మలయాళం సినిమాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు అన్ని కొత్తగా తీస్తున్నారు సినిమాలు, రైట్? ఇందులో మీ కథ ఒక విలేజ్ లవ్ ఇది ఉన్నది కదా, ఇది ఏ విధంగా ప్రజెంట్ ట్రెండ్తో కాంపీట్ చేయగలదని మీ తాలూకు విశ్వాసం అండి? నాకైతే చాలా స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉందండి ఈ కథ మీద. ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. మనం చిన్నప్పుడు చిన్న బాలమిత్ర, చందమామ చదువుకునేటప్పుడు ఒక్కో కథ ఒక్కొక్కటి, అవునా? సో కొన్ని ఎలా ఉంటాయి, కానీ కథలు అయితే ఉన్నాయి. అండ్ పీపుల్ లవ్ స్టోరీస్ కదా, డెఫినెట్లీ. సో ఇది కూడా ఒక కథ అంతే. ఇది ఆ రాయవలస అనే ఊర్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఫిక్షనలైజ్ చేస్తూ సినిమాటిక్గా మనం లిబర్టీ తీసుకుని ఈ కథను డెవలప్ చేసామంతా కూడా. అండ్ నమ్మకం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ 2 hours, ఎక్కడ బోర్ కొట్టదు, వెళ్ళిపోతుంది. ద మెయిన్ థింగ్ ఈజ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్. అసలు ఐ మీన్ వెళ్ళిపోతుంది అంతే. అంటే 2 గంటలు సినిమా 2 hours. అండ్ ఇందులో మనకి సాంగ్స్ కూడా ఉన్నాయి, డాన్స్ నెంబర్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. అంటే సాంగ్స్, ఫైట్స్ ఉన్నాయని నేను ఇదేంటి ఎంగేజింగ్ అని, కథ ఎంగేజింగ్గా ఉంటుంది. ఏంటంటే ప్రతి సీన్ మేము నోటీస్, ప్రతి సీన్లోనూ మనకి ఆడియన్స్కి ఒక కొత్త విషయం తెలుస్తుంది, చిన్న ఇన్ఫర్మేషన్ కొత్తది తెలుస్తుంది. నథింగ్ ఈజ్ రిపీటెడ్, ఎక్కడ రిపీట్ అవ్వదు. ఓకే, ఏం జరుగుతోంది, ఓకే ఈ రాజు కథ ఇలా వెళ్తోందా ఏంటి, కొన్ని డైలాగ్స్లో కూడా ఏంటంటే ఓకే ఏంటి, వాట్ ఈస్ దర్ మోటో అనేది తెలుస్తుంది అనమాట. ఐ ఫీల్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ కాంపిటీషన్లో కూడా ఇప్పుడు డెబ్యూటెంట్ మూవీస్ కూడా చాలా మంచిగా వెళ్తున్నాయి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ స్టోరీ. మన రాజు వెడ్స్ రాంబాయ్ చాలా పెద్ద హిట్ అయింది, లిటిల్ హార్ట్స్ చాలా పెద్ద హిట్ అండి. అవును. సో పీపుల్ ఆర్ రిసీవింగ్, బాగుంటాయి, నచ్చితే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు. మా కథ కూడా మాకు అంతే కాన్ఫిడెంట్ గా నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందువల్లంటే మా అబ్బాయి జెన్జీ ఆబ్వియస్లీ. అండ్ ఇంకో ఇది కొంచెం లేట్ 90s 2000 బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది ఏంటంటే అప్పుడు విషయాలు అసలు అమ్మ ఎలా ఉంటారు, యూనో ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా మూవీలో పెట్టామన్నమాట. పీపుల్ అబ్జర్వ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఉంటాయి. మనం డీటెయిల్డ్గా ఒక చిన్న చిన్న ఉంటాయి అన్నమాట బిట్స్ మూవీలో. అండ్ కథలో అయితే మాత్రం మంచి ఉంది, యూనిక్ పాయింట్ ఉంది కథలో. అది మీరు నమ్మడం ముఖ్యం అండి, డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఎన్ని సినిమాలు చూస్తుంటారు. ఆఫ్ కోర్స్, మీ అబ్బాయి కూడా జెన్జీ కాబట్టి he also must be watching all the world cinema. డెఫినెట్లీ వరల్డ్ సినిమా. అండ్ మీరు అన్నట్టు మలయాళం మూవీస్, మొన్న ఇది ఫ్లైట్ లో వస్తున్నప్పుడు 3BHK అనేది కూడా చూసాను, తమిళ్ అనుకుంటా. అసలు ఐఎమ్ లైక్
మేబీ అది ఎలా వెళ్తుందో కానీ అసలు ఒక మిడిల్ క్లాస్ అంటే ఒక పర్సన్ ఒక ఇల్లు దానికోసం ఓ మై గాడ్ 2 hours 2.5 hours ఇంత లెంత్ హౌ డిడ్ హీ పుల్ ఆఫ్ అని అనిపిస్తుంది నిజంగా అక్కడ కాబట్టి మేబీ మనకి అంటే చూసాం మన దాంట్లో తీస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు నిజంగా ఒకసారి అదేలేండి. అనిపిస్తుంది ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ దగ్గర కూడా చిన్న తిరకాసు ఉంది, ఉంది చిన్నది. తెలీదు ఎలాగంటే ఇప్పుడు ఇదేదో మలయాళంలో తీసింది, తమిళ్లో తీసింది తీసింది తెలుగులో అంటే డబ్ చేస్తే చూస్తాం క్రేజీగా చూస్తున్నారండి. చూస్తారు అవును అదే తెలుగు సినిమా వచ్చినప్పుడు ఆ, సమ్వేర్ దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ఎక్సైట్మెంట్. ఎగ్జాక్ట్లీ అదేంటో అప్పుడు అందులో బాగా తీశారు అని అంటారు కానీ ఎండ్ ఆఫ్ ది డే కథ ఆడియన్ కూర్చున్నప్పుడు ఆడియన్ కూర్చున్నది, ఆడియన్ కొత్త కథ చూసిందే మంచి చూసారా సినిమా లేదా అండి, అంతే ఇంకేం లేదు. వాళ్ళ కష్టం అందులో కనిపించిందా లేదా ఇప్పుడు మేము డెబ్యూటెంట్స్ కదా ఆబ్వియస్లీ అవును, ఇప్పుడు డెబ్యూటెంట్స్ గా మేము అందులో కష్టపడింది సినిమాలో కనిపించిందా లేదా మా కష్టం వాళ్ళు ఎలా తీశారు ఎలా ప్రజెంట్ చేశారు ఉన్న కథని ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఏ కథ అయితే ఎంచుకుంటాం దాన్ని ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కదా అబ్సల్యూట్లీ. ఎక్స్క్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ అసలు ఒక అండ్ మేము క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సౌండ్ విషయంలో అవ్వచ్చు లేదా మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ కూడా అర్జున్ అని చెప్పేసి కెనడా నుంచి అనమాట చాలా బాగా ఇచ్చాడు హీఈస్ ఆల్సో డెబ్యూటెంట్ చాలా మంచిగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కానీ ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అవును ఇండియన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి యూఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. అసలు అదొక Okay. డిఫరెంట్ అండి అసలు నేను ప్రొడక్షన్ చూసినప్పుడు అయితే మా హస్బెండ్ ఫెల్ట్ వెరీ సాటిస్ఫాక్షన్ అనమాట ఒక మూవీ అంటే అఫ్ కోర్స్ టెన్షన్స్ అవన్నీ ప్రొడక్షన్ లో అవన్నీ ఉంటాయి ఉంటాయిలేండి. కానీ వెన్ యూ థింక్ గో బ్యాక్ అండ్ థింక్ అసలు ఇంతమంది ప్రొడక్షన్ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ గుడ్, వెరీ డిఫరెంట్ గుడ్, వెరీ గుడ్. అనిపించింది మీరు కెనడా నుంచి మ్యూజిక్ డైరెక్టర్, కెనడా నుంచి అమెరికా నుంచి హీరో, అమెరికా నుంచి డైరెక్టర్, తెలుగు సినిమాకి రైట్ తెలుగు ఇట్స్ గుడ్ కాంబినేషన్ అండి. తర్వాత డైరెక్టర్ గా మీరు బిఫోర్ యూ హెల్డ్ ది మైక్రోఫోన్ డైరెక్టర్స్ కి కొంతమంది ఐకానిక్ డైరెక్టర్స్ మైండ్ లో ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇంప్రెషన్స్ మైండ్ మీద ఉంటాయి. అవును మీకు అలాగే ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్ గా? ఇన్స్పిరేషన్ నేను ఇందులో చిన్నప్పటి నుంచి అన్ని మూవీస్ మనం చూసి ఎస్పెషల్లీ చిరంజీవి గారివి వెంకటేష్ గారివి ఇవన్నీ చూస్తూ పెరుగుతూ వచ్చాము. రాఘవేంద్రరావు గారు అవ్వచ్చు, కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ దాంట్లో ఇప్పుడు స్వర్ణకమలం సినిమా ఉంది అది ఎంత బాగుంటుంది అసలు ఎన్నిసార్లు చూసినా బాగుంటుంది, శృతిలయలు ఉంటుంది. అదే అంటే మా ఫాదర్ ఏంటంటే అన్ని మూవీస్ చూపిస్తూ ఉండేవారు అనమాట. డాక్టర్ చక్రవర్తి దగ్గర నుంచి మా నాన్నగారు మా నాన్నగారు కూడా మూవీ బఫ్ చూస్తూ ఉంటారు. అన్ని ఇంట్లో డిస్కషన్ అదే, మా హస్బెండ్కి మా నాన్నగారు వీళ్ళందరికీ డిస్కషన్ అదే, మా తమ్ముడికి ఓకే ఆ మూవీ ఇది ఈ మూవీ ఇది అనమాట. సో ఇన్స్పిరేషన్ అనేది నాకు అందరూ ఇన్స్పిరేషనే బికాజ్ ఐ లవ్ వాచింగ్ సినిమా ఈజ్ ఇన్స్పిరేషన్. ఓకే అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే రాజమౌళి గారు అని అంత కాదు కానీ ఆయన మూవీస్ అన్నీ చాలా ఇష్టం అసలు నిజంగా. ఎందుకంటే డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, అంటే ఇలాగా అసలు ఇలా తీసుకొచ్చారు ఇది ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో అందరూ మహానుభావులే అన్నట్టుగా ఎవ్రీ డైరెక్టర్ నిజంగా దాంట్లో పడే కష్టం ఉంటుంది. బట్ మనకి తెలిసిన అంటే చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ కానీ పెరిగిన ఇదైతే మాత్రం మనకి రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు, అదొకటి ఇప్పుడు రాజమౌళి గారు అవ్వచ్చు, పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్ అండి. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ డిఫరెంట్. మీరు ఎవరిది అడాప్ట్ చేసుకున్నారండి? నేను నాదే అడాప్ట్ చేసుకున్నా బికాస్ ఇది పూర్తిగా క్లాసిక్లోను వెళ్ళేది పూర్తిగా అన్ని అలా అని చెప్పి రొమాంటిక్ అది అన్ని. సో దీనికి ఉండే స్టైల్లో నేను అడాప్ట్ చేసుకున్నాను. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే నేను కూడా వాళ్ళలాగే చేస్తాను. నేను ఇన్స్పిరేషన్ డెఫినెట్గా తీసుకుంటా కానీ వాళ్ళలాగా కన్నా నా ఓన్ స్టైల్లో నేను చూపించడం అనేది యూనిక్ థింగ్ అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్. యా సో అంటే మీరు మీ ఆలోచన విధానం ముందు బాగుందండి. ఎందుకంటే అన్ని చూసినా యూ ఫౌండ్ యువర్ ఓన్ అప్రోచ్. రైట్ డెఫినెట్లీ. ఎందువల్లంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా మనకి వేరే ఆలోచనలు ఉండవు. అది అవ్వగానే ఆ 9 to 6 9 to 7 అసలు ఇంక వేరే ఆలోచన ఉండదు. అది అయిన తర్వాత దీని మీదకి వచ్చామని నేను ఎలా తీస్తాను, నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ సీన్ని,
కాకపోతే ఇన్స్పైర్డ్ బై డిఫరెంట్ యాంగిల్స్ కానీ షార్ట్స్ కానీ డిఫరెంట్. నేను హాలీవుడ్ నుంచి తీసుకున్న హాలీవుడ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది మనకి, మూవీస్ నుంచి డిఫరెంట్ అలాంటి ఇన్స్పిరేషన్ అయితే మాత్రం డిఫరెంట్ ఇది తీసుకున్నాను. అంటే కొన్ని షార్ట్స్ కానీ కొన్ని సీన్స్ కానీ ఎలా కన్వే చేయొచ్చు ఆడియన్స్కి అనేది, అంతే కదా. ఇప్పుడు అన్నీ మన స్ట్రైట్ యాంగిల్లో పెట్టి ఇట్లా డైరెక్ట్గా కాదు కదా, మిడ్ వైడ్ అది కాదు కదా. సో డిఫరెంట్ బాగానే స్టడీ చేశారు. డెఫినెట్లీ యూఆర్ టాకింగ్ విత్ కాంప్రహెన్షన్, యువర్ వాట్ ఆల్ దట్ యూఆర్ టాకింగ్ మేక్ సెన్స్. కాబట్టి మీరు ఏదో కొత్త ఆలోచనతోనే చేశారు. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏదో ఒక హుకింగ్ పాయింట్ అన్నది ఆడిటోరియంని లాగేస్తుంది. అవును, లవ్ స్టోరీలు కామన్, రైట్, ఫ్యామిలీ డ్రామాస్ కామన్, ఈ నథింగ్ ఈజ్ అన్కామన్ హియర్. అవును అవును డెఫినెట్, దట్స్ ట్రూ. యా ఎగ్జాక్ట్లీ. కొన్ని వేల సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవును, అండ్ లవ్ స్టోరీస్ ఆర్ మోర్ కామన్, రైట్. బట్ ఎక్కడో ఒక పాయింట్ ఆడిటోరియంని చాలా గట్టిగా స్లాష్ చేస్తుందండి. మీ సినిమాలో ఏంటది? ఇంటర్వెల్ బ్లాక్. ఫస్ట్ అంటే అసలు వెళ్తూనే విత్ ఇన్ ఫస్ట్ ఆబ్వియస్లీ సినిమా అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వాట్ ఈస్ వాట్ అవన్నీ. సో అది వెళ్తూనే మీకు వెళ్ళిపోతుంది, కథలోకి వెళ్ళిపోతుంది అనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి అసలు స్టోరీలోకి వెళ్తుంది మూవీ అయితే మాత్రం. అండ్ యా స్టోరీ ఇట్ డ్రైవ్స్ అనే గట్టి నమ్మకం ఉందండి. అంటే దాంట్లో నీ యూఎస్పీ అంటాం కదా. యూఎస్పీ అంటే అది నేను ఐ కెనాట్ ఇంటర్వెల్ అని చెప్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో, వాల్యూస్ ఉన్నాయి, మ్యారేజ్ సిస్టమ్ మీద అసలు ట్రెడిషన్స్ ఎలా ఉండాలి, మ్యారేజ్ సిస్టమ్ మీద అసలు ఎలా అంటే ఎలా నమ్ముతారు జనాలు, ఆడవాళ్ళు ఎలా నమ్ముతారు. బికాజ్ ఈ రోజుల్లో ఏముందండి అసలు మామూలుగా ఏమీ కాకుండా డివర్స్ అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఎంత ఒక లైఫ్లో ఎంత జర్నీ ఉంటే వాళ్ళిద్దరికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇక్కడ ఇండియాలో ఉంటాను, నేను అక్కడ ఉంటాను, కానీ వి టాక్ ఎవ్రీథింగ్ అనమాట ఎవ్రీ డే. బికాస్ అదర్వైజ్ ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది లేకపోతే ఆబ్వియస్లీ అవ్వదు. కానీ ఏమీ కాకుండా ఎక్కడా కూడా అండర్స్టాండింగ్ లేకుండా లాట్ ఆఫ్ థింగ్స్ ఈ మధ్యన చూస్తున్నాం, వింటున్నాం. అసలు చిన్న రీజన్స్కి చిన్న పెట్టి రీజన్స్కి. సో బట్ అమ్మాయిలు ఎలా ఇస్తారు ఒక మ్యారేజ్ సిస్టమ్కి, అండ్ ఫ్రెండ్స్ ఎలాగా ఉంటారు సినిమాలో చెప్తున్నాను, అంటే జస్ట్ చెప్తున్నా కొన్ని అన్నీ ఐ కెనాట్ రివీల్ కదా. సో ఇది ఏంటంటే ఇది చెప్తున్నా కదా, ఎవ్రీ పాయింట్ మీకు వెళ్తున్న కొద్దీ ఓహో ఇలా జరిగిందా, ఓ నెక్స్ట్ ఏంటి అన్నట్టే ఉంటుంది. చిన్న కొంచెం హిడెన్ ఉన్నాయి అనమాట. యా సో అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏంటి అని ఆలోచించే లోపల సినిమా అయిపోతుంది. అదే కావాలి. గుడ్ గుడ్ గుడ్. మీరు అంటే నాకు ఇంటర్వ్యూలో మీ ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో ఒక ప్రాపర్ సెటప్తో ప్రతిదీ ప్రాపర్గా ఒక అప్రోచ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతా కూడా మీరు చాలా సైంటిఫిక్గా చేశారండి. చేశాను. అండ్ ప్రీ ప్రొడక్షన్ కూడా యుఎస్లో, ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ, మా అబ్బాయి వచ్చేసాడు ఇండియాకి, వచ్చేసిన తర్వాత తన ఆఫీస్ తీశారు ఇక్కడ. తీసిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ గెటింగ్ క్రూ. అందరికీ ఫస్ట్ టైం ఓవర్ జూమ్ కాల్లో, డైరెక్టర్ ఎక్కడ ఉన్నారు అంటే ఓవర్ జూమ్ కాల్లో అని, కానీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇక్కడ వాళ్ళకి. బట్ ఐ మేడ్ దెమ్ కంఫర్టబుల్. డోంట్ వెరీ, జూమ్ కాల్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఎదురుగుండా, నేను ఫేస్ టు ఫేస్ కదా, నేను అన్నీ మీకు ఎవ్రీథింగ్ డోంట్ వెరీ అంటే. దెన్ అక్కడి నుంచి వాళ్ళు కూడా ఓహో ఇలాగే ఏంటి ఇది బాగుంది అని వాళ్ళకి కూడా అర్థమైంది. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నథింగ్ బట్ ఫేస్ టు ఫేస్. నేను బోర్డు మీద చెప్పేది నేను అక్కడ స్క్రీన్ షేర్ చేసి నేను రాసి చూపిస్తాను ఏదైనా. ఓకే, సో దే గాట్ యూస్ టు అడాప్ట్, దే ఆర్ అడాప్టెడ్ టు ది. ఇప్పుడు డాన్స్ మాస్టర్ వచ్చారు, మేడం ఎక్కడ ఉన్నారంటే ఆన్లైన్ జూమ్లో వీడియో కాల్లో ఉన్నారని, కానీ దేవర్ లైక్ ఓకే అనుకున్నారు అనమాట. యా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అంతా కూడా. అండ్ డిఓపి అయితే చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. అసలు మాకు ముందు ఆన్లైన్లో ఐఎమ్ లైక్ ఎలా చేస్తారు ఏంటి, బికాస్ నేను అంత ఒక సిస్టమేటిక్గా ఒక స్టోరీ బోర్డ్ అని, ఒక ఇది షార్ట్ లిస్టింగ్ అని, వాట్ ఎవర్ ఇట్లా అన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే జస్ట్ తనకి అర్థమైనా కూడా బట్ డిఫరెంట్ టోన్లో మాట్లాడతాను కదా. బట్ సెట్ మీదకి ఫస్ట్ వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇద్దరికి, మాకు డిఓపికి కరెక్ట్గా కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది. నాకు కావాల్సినట్టుగా, బికాస్
డిఓపి అంటే నేనేమనుకున్నాను నాకు అర్థమైంది బికాస్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ నాకు అర్థమైంది ఏంటంటే సపోజ్ ఆన్ స్పాట్ లొకేషన్ చేంజ్ వచ్చినా కూడా అడాప్టబిలిటీ యాక్టర్స్కి ఉండాలి, టెక్నీషియన్స్కి ఉండాలి అనే పాయింట్ అర్థమైంది. అండ్ నేను అక్కడి నుంచే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కో డైరెక్టర్తో కూర్చొని మాట్లాడి మల్టిపుల్ టైమ్ స్కెడ్యూల్స్ అవన్నీ డిస్కస్ చేస్తూ ఇలా కాదు ఇది ఒకవేళ ఇది ఆ రోజు వర్షం పడితే ఒకవేళ ఇది అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తాం. సేమ్ అలాగే ప్రొడక్షన్లో కూడా మాకు ఎవ్రీడే టెన్షన్. కరెక్ట్గా జూలై ఆగస్ట్ ఆ టైంలో అనమాట వర్షాలు. ఏ రోజు వర్షం పడుతుందో తెలియదు. ఆబ్వియస్లీ అవుట్డోర్ ఉంటాయి కదా. అవుట్డోర్ పెట్టుకున్నప్పుడు వర్షం పొద్దున్న లేస్తూనే ఈరోజు పోన్లే వర్షం పడలేదు, ఈరోజు వర్షం పడుతుందా అయితే ఏంటి, అలాగే సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసాం. గుడ్. అండ్ ఆ మూమెంట్లో అసలు ఇంకొక ఎమోషనల్ థింగ్ ఏంటంటే మై ఫాదర్ గాట్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. అసలు How is he now? ఇస్ నో మోర్. Oh, sorry. షూటింగ్ టైంకి అట్లీస్ట్ ఒక్కరోజు వచ్చారు. బట్ ఆ టైంలో అయితే మాత్రం ఇట్ వాజ్ నేను యూఎస్ నుంచి వెళ్ళడం స్కెడ్యూల్ పెట్టుకున్నాము, ఇంకేం చేయాలి అనే పాయింట్లో అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మా బ్రదర్ వచ్చాడు దుబాయ్ నుంచి, లేదక్క ఐ విల్ బీ హియర్ అని. అండ్ మా హస్బెండ్ అయితే మాత్రం పాపం మేము షూటింగ్ నర్సీపట్నంలో చేసాం. తను కూడా టు అండ్ ఫ్రో పాపం తను చాలా కష్టపడ్డారు. మేము ఎందుకంటే నేను ఒక జోన్లో ఉండేదాన్ని, తను రోజు ట్రావెల్ చేసి. అదే కదా, మీరు షూటింగ్ లోనే ఉంటారు, ఆయన తక్కువ బాధ్యతలు అన్ని పడాలి కదా. అలా తను ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి. అమ్మో అసలు అదైతే అదే మేజర్ పార్ట్ అండి. అదే మేజర్ పార్ట్. అదే అనుకున్నాను. తను రోజు అంటే ఆల్మోస్ట్ వైజాగ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి మన ఫాదర్తో వాళ్ళతో మాట్లాడి అక్కడేమైనా బికాస్ హీ హ్యాస్ టు గో దేర్ అనమాట, చూసుకుని ఫాలో అప్ చేసుకుంటూ అన్నీ చూస్తూ తను కూడా వెళ్ళి రావడం. అండ్ మా బ్రదర్ రావడం. కాకపోతే అప్పుడు కీమోస్ ఇనీషియల్ స్టేజ్ అంటే మామూలుగానే ఉంటారు కదా, అంతవరకు నార్మల్గా. క్యాన్సర్ ఏజ్ ఎంత అండి? 64. యంగ్. మా ఫాదర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా చైర్మన్. మాది ఓన్ స్కూల్ ఉంది మాకు, వివేకానంద విద్యానికేతన్ అని వైజాగ్ అనమాట. ఇట్స్ ఎస్టాబ్లిష్ ఆల్మోస్ట్ లైక్ 40 years నుంచి కంప్లీట్ ఎస్టాబ్లిష్డ్. ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్ వరకు వైజాగ్. కంప్లీట్ గా ఎడ్యుకేషన్ నుంచి సినిమా అసలు అదొక డిఫరెంట్ డిఫరెంట్. సో ఆయన ఇంకా మూవీ షూటింగ్ అయింది. అట్లీస్ట్ ఒక 2-3 కొంచెం చూసారు, బట్ మూవీ అయితే చూడలేకపోయారు. బికాస్ అంతా తగ్గిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ 36 రేడియేషన్స్. నేను లీవ్ పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి పాపం ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు కూడా. షూటింగ్ అయిన తర్వాత మా ఫాదర్తోనే ఉండి మేము తను మా బ్రదర్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఇంకా బాగుంది అనుకుని నేను కూడా యూఎస్ వెళ్ళాను. కానీ విత్ ఇన్ నో మ్యాటర్ 1 month 1.5 months మళ్ళీ ఒక్కసారి రివర్స్ అయిందనమాట. విచ్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. హీ ఈస్ వెరీ డిసిప్లైన్డ్ పర్సన్. దీనికి చెప్పినట్టు జబ్బులు రావడానికి డిసిప్లిన్ కి ఏం సంబంధం లేదు. వీఆర్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఆయన చాలా యోగా అయితే ఏంటి అన్ని ఫాలో అవుతూ ఉంటారు. మా నాన్నగారే అసలు ఇప్పుడు అందరికి ఆరోగ్య సూత్రాలు చెప్పే మంత్రి సత్యనారాయణ రాజు గారు, ఆయన ఒకసారి మౌన్ తిరిగి పడిపోయాడు. అదే కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కావాలండి ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మనోడి మీద, కూతురు మీద. ఎలా అయినా సినిమా అసలు నిన్న అందుకనే టీజర్ లాంచ్ అప్పుడు మా ఫాదర్ ఉంటే వుడ్ హ్యావ్ రియల్లీ ఫెల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక మాట చాలా ఈ ఇన్సిడెంట్లు నేను చాలా 4-5 విన్నానండి. ఇది డైరెక్షన్ జరుగుతూ ఛాన్స్ వచ్చే టైంలో ఫాదర్ పోవడం, అలాంటి ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అండ్ వెరీ సెంటిమెంటల్లీ దే ఆర్ ఆల్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆల్ ది డైరెక్టర్స్ ఈ ఎపిసోడ్స్ నాకు చాలా తెలుసు. వాళ్ళు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫాదర్ పోవడం అసలు అది నేను కూడా విన్నాను, మీ ఇంటర్వ్యూస్ విన్నాను డైరెక్టర్స్. వాళ్ళు దే ఆర్ ఆల్ హైలీ సక్సెస్ఫుల్ అండి సెంటిమెంటల్లీ. ఎందుకంటే ఉంటే అసలు ఒక మాట అన్నారు మా అబ్బాయితో అనమాట, నాన్న చాలా కీపప్. ఎందుకంటే చాలామంది అనుకుంటారు యాక్టింగ్ చేయాలని కానీ మూవీస్లోకి రావాలని కానీ,
బట్ నౌ యూ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్. మేము అందరూ ఎంతో చిన్నప్పటి నుంచి అనుకుంటాము, ఎందుకంటే ఆయన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. అసలు ఆ పాటలు లేనిదే, లేకపోతే అన్ని సినిమాలు మిస్ అమ్మ, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, ఈ వాట్ నాట్ అన్ని సినిమాలు, దసరా బుల్లెడు ఆ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత థియేటర్స్లో చిరంజీవి సినిమాలు అవన్నీ వచ్చిన తర్వాత నాకు గుర్తున్న సినిమా ఎముడికి మూడు అనమాట. సో అన్నీ ఆయన అట్లా చెప్పే లాస్ట్ వర్డ్ మా అబ్బాయికి అనమాట, కీప్ ఇట్ అప్, డూ వెల్ అండ్ డోంట్ క్యారీ అవ్వద్దు ఎక్కడ కూడాను, మంచిగా చేసుకుంటూ నువ్వు అనుకున్నది చేసుకో. పేరెంట్స్ అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే అంతే కదా, అన్నిటికీ మనం చేయలేము. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ పిక్చర్ వరకు, తర్వాత ఫేట్ అనేది మా ఇద్దరికి ఎలా ఉంటుందో, హస్బెండ్కి ఎలా ఉంటుందో అని. అందరూ బాగుంటారండి, ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ గా నిజాయితీగా ప్రయత్నం చేశారు. ఎవరి డబ్బులతోని మీరు గేమ్ ఆడట్లేదు. మీ ఫైనాన్స్ మీది, మీరంతా ఎవ్రీథింగ్ ఈ బిలాంగ్స్ టు యూ. సో తను ఒక్కటే అన్నారు, తను ఏమన్నారంటే టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఎవరు అబ్బాయి అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ అంటే ఎక్కడైనా డబ్బులు పెట్టాల్సిందే. మన టాలెంట్ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు డబ్బులు ముందు మనం పెట్టుకోకపోతే రేపు బట్ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి, అంటే బట్ వెరీ రేర్ గా ఈ స్టేజ్ మీదకి రాగలుగుతారు, వెరీ రేర్ గా. అలా వచ్చిన వాళ్ళల్లో ఆడియన్స్ యాక్సెప్టెన్స్ కూడా మళ్ళీ కొంతమందికి ఉంటుంది. అది డిఫరెంట్, ఇక్కడ నుంచి అది డిఫరెంట్. సో ఇట్స్ ఆల్, మీరు షుడ్ ప్రే టు ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్. అంతేనండి, అది మన వాళ్ళు అంటారు కదా, ప్రేక్షక దేవుళ్ళు అన్న మాట ఉంది చూసారా. సో దట్స్ ఎ వెరీ వెరీ స్టాండర్డ్ వర్డ్ అండి, ఇండిస్ప్యూటబుల్ వర్డ్ అది. ఎందుకంటే సినిమా నచ్చాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అందుకనే టీజర్ కూడా ఎందుకంటే రిలీజ్ చేసాము, జనాలు ముందు వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ అన్నది ముందు వాళ్ళ వాట్ అసలు బాగుంది. మీ టీజర్ బాగుంది, ఆ ఫీల్ అని మొన్న వీడియో వేశారు, బాగుంది, అది బాగుంది, కొత్త ప్రెజెంటేషన్ అనిపించింది. థ్యాంక్ యూ. సో రాధిక గారు, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు కూడా చక్కగా విజయ్ నిర్మల్ గారి లాగా, సరే మీ అబ్బాయితో నెక్స్ట్ మీరు చేస్తారా, లేదా ఇంకో కొత్త అబ్బాయిని తీసుకొస్తారా ఏంటన్నది ఇట్ ఆల్ టైమ్ డిసైడ్స్. కానీ బట్ ఏదైనా కూడా మీరు కూడా విజయ్ నిర్మల్ గారి లాగా ఆవిడ అడుగులో అడిగేసి మీరు గొప్ప సినిమాలు తీయాలి, మీకు మంచి దర్శకురాలుగా మీకు మంచి పేరు రావాలి, మీ అబ్బాయికి మంచి పేరు రావాలి, సినిమా సక్సెస్ అవ్వాలి. అండ్ మీరు యూ షుడ్, మీ హస్బెండ్ పడే కష్టం కూడా ఫలించి మళ్ళీ నెక్స్ట్ మీరు సినిమాలు తీసే స్థాయికి అంతేనండి మీరు ఎదగాలి అని మా హిట్ టీవీ ద్వారా, మా టీవీ పేరే హిట్, అవును కాబట్టి మీ సినిమా సూపర్ హిట్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ హిట్ టీవీతోనే, వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ ఆల్సో హోప్ ఇదొక అప్పట్లో ఒక ఖైదీ ఇవన్నీ అలా కాదు, అంటే అంత కాదు కానీ బట్ ఒక చిరంజీవి గారు వీళ్ళందరూ ఎలా అయితే మంచి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకున్నారు, ఈ మూవీ కూడా అంతే గుడ్. మీ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. ఈ మాట అనడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఒక దాన్ని ఏమంటారంటే ఒక సిన్సియర్ కన్విక్షన్ అన్నది చాలా అవసరం. మీకు ప్రతి మాటలోని నాకు ఆ కన్విక్షన్ మీలో కనిపిస్తుంది, కాబట్టి సినిమా సక్సెస్ మీద దాని తాలూకు రిఫ్లెక్షన్ బాగా ఉంటుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వన్స్ అగైన్ happy wishes, best wishes for the Mother's Day. Thank you. You are the perfect guest for this day. Thank you Nagendra garu. మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మా స్టూడియోకి రండి, మీరు మీ హీరో. డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి, మీరు మా మూవీని ముందుకు వెళ్తే, ఎందుకంటే దట్ విల్ బి రియల్లీ బ్లెస్సింగ్. అయ్యో, నేను చిన్న సినిమాలు వెనకతలో బాగా వర్క్ చేస్తానండి, ఎందుకంటే దే ఆర్ ది హిస్టరీ, దే ఆర్ టుమారోస్ ఫ్యూచర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు వాళ్ళ పద్ధతి అదంతా వేరే వ్యవహారం అనుకోండి, బట్ కొత్తగా మీలాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మీరు సక్సెస్ అయ్యి నిలదొక్కుంటే ఇండస్ట్రీకే మంచిది. సో ఇండస్ట్రీ బాగు దృష్ట్యా, పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా కథలు చెప్పాలి, మేము ఇంకా ప్రొడక్షన్ ఉండాలి. అండ్ నాకు మీ వేదిక సమక్షంగా నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ యుఎస్లో కానీ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. బికాజ్
ఆబ్వియస్లీ నాకు అదేలేండి, ఎంతమంది మిమ్మల్ని చీట్ చేసి, ఎంతమంది మోసం సపోర్టర్స్ చేసి, కూడా ఉన్నారు, ఎంతమంది జెలసీ ఫీల్ అయినా ఎట్ ది వెరీ సేమ్ టైమ్ ఈక్వల్ రేషియో ఆఫ్ పీపుల్ హూ హావ్ పీపుల్ సపోర్టెడ్ ఉంటారు, యు, అందరూ సపోర్ట్ హూ ఎంకరేజ్డ్ యు, ఎగ్జాక్ట్లీ, హూ స్టూడ్ బై యువర్ సైడ్. రైట్ ఉన్నారు చాలా మంది. ఎందుకంటే అన్ని అసోసియేషన్స్ లో కూడా అక్కడ యాక్టివ్ పార్టిసిపెంట్ ఉంటాను నేను, మన తెలుగు అసోసియేషన్స్ లో అన్నిట్లో కూడా. అక్కడ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ అంటే చేస్తారు. దిస్ హెస్ బికమ్ ఎ నార్మ్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఇది ఒక కల్ట్ ప్రారంభమైంది కాబట్టి పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్. అవును, వన్ షుడ్ అండర్స్టాండ్ టు ఎంకరేజ్ ఈవెన్. మొదట్లో మనకి సినిమా ఇండస్ట్రీ అనగానే గాబరా పడిపోయేవారు, ఇదేంట్రా నాయన నువ్వు ఉద్యోగం చేసుకోకుండా ఈ గొడవ ఏంట్రా అని. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మన చాలా అడివిశేష్ నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా తను కూడా అదే చెప్పాడు ఆయన. లేదు, అసలు ఈ జర్నీలో అసలు మేము అడగండి, ఒక పెద్ద యుద్ధాలే జరిగాయి మాకు. పోలేండి, అంతిమ విజయం ఇది. థ్యాంక్ యూ. యుద్ధం జరగడం అన్నది పాజిటివ్, అంతిమ విజయం అన్నది రిజల్ట్. కరెక్ట్, అంతేనండి. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ Good సో luck. మచ్ అండి, నైస్ Good luck. టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది ఈ కొత్త దర్శకురాలు, నూతన కథానాయకుడిని పరిచయం చేస్తూ రాయవల్స్ అనే సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకి రావడం అనేది నిజంగా చాలా గొప్ప పరిణామం సినిమా పరిశ్రమ దృష్ట్యా. అండ్ మీరందరూ కూడా రాయవల్స్ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఇంకొన్ని గొప్ప సినిమాలు, మంచి సినిమాలు, కొత్త సినిమాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ చాలా చాలా అవసరం దర్శకురాలు రాధిక జయంతి గారికి అండ్ హీరో వాళ్ళ అబ్బాయి కార్తిక్ జయంతికి. కాబట్టి ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.